ఇదేంది విశ్వకర్మల భిక్షాటన ఎల్బీ నగర్ నియోజకవర్గం హైదరాబాద్ తేదీ 23/8/2025 సమయం ఉదయం 11:30 గంట విశ్వకర్మల ఐక్యత వర్ధిల్లాలి. మార్వాడీలు చేస్తున్న మా వృత్తి దోపిడీకి 3000 మందితో శాంతియుత నిరసనంట. చిలికి చిలికి గాలివానగా మారి ఏదైతే ఈ మార్వాడి గో బ్యాక్ ఉద్యమం ఏదైతే ఉన్నదో దాంట్లో విశ్వకర్మలు కూడా పెద్ద ఎత్తున 23 తారీఖు భిక్షాటన కార్యక్రమాన్ని అయితే పెట్టుకున్నారంట. మరి నిజంగా చెప్పాలంటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి కుల వృత్తుల్ని మొత్తం ధ్వంసం చేస్తున్నారు. మరి చూద్దాం ఒకసారి దీనికి సంబంధించి కార్యాచరణ ఏంది అనేటటువంటిది ఒకసారి మనం తీసుకుందాం. విశ్వకర్మ మనుమయ రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షులు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. పరిపూర్ణచారి అన్నగారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. అన్న మీరు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నారు. ఒక్కసారి ఇది విశ్వకర్మల భిక్షాటన అనే కార్యక్రమానికి సంబంధించినటువంటి కార్యక్రమం తీసుకున్నట్లున్నారు కదన్న, ఒక్కసారి ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి వివరాలు చెప్తారా అన్న? తప్పకుండా చెప్తామన్నా. ముందు అందరికి గుడ్ మార్నింగ్ అన్న. అన్న భిక్షాటన కార్యక్రమం ఎందుకు తీసుకున్నామంటే మా చేతి వృత్తులని వృత్తి దోపిడీ చేస్తున్నందుకు పనులు లేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది మా విశ్వకర్మలకు. ఎందుకంటే ఎవరి కోసం అంటే మేము మార్వాడి చేస్తున్న వృత్తి దోపిడీ కోసము మా వృత్తిని దోచుకొని మాకు పనులు లేకుండా చేసి మాకు ఖాళీ చేతులతో ఖాళీ కడుపులతో కొట్టుమిట్టాడుతున్నారు మా విశ్వకర్మలు. అందుకోసము ఈ గత్యంతరం లేని పరిస్థితులుగా మేము శాంతియుత నిరసన అన్న. ఇది అంటే ఎట్లా చేస్తున్నారు ఏందన్న, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేస్తున్నారు? ఎల్బీ నగర్ నియోజకవర్గం మొత్తము ప్రతి కూడళ్లలో సిగ్నల్ పడంగానే ఇప్పుడు మేము భిక్షాటన చేస్తున్నాం అన్న. పక్కకు వచ్చి రోడ్డు మీద ఉంటాం మేము. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగదు. మేము రాసారోకాలు ధర్నాలు చేసే ఆర్థిక స్తోమత కూడా మాకు లేదన్న. అందుకోసమే భిక్షాటన కార్యక్రమం తీసుకున్నాం మేము. ముఖ్యంగా ఈ భిక్షాటన కార్యక్రమం ఉద్దేశం ఏందన్నా? ఉద్దేశం ఏంటంటే ఈ ఉద్దేశము ప్రభుత్వాలకు మా పరిస్థితి తెలుస్తుంది. ఈ మార్వాడీలు చేస్తున్న వృత్తి దోపిడీ ప్రజలకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకు ఎడ్యుకేట్ చేసే కార్యక్రమం అన్న ఇది. ప్రజలకు ఎందుకోసము వీళ్ళు విశ్వకర్మలు ఎందుకు వాళ్ళని వ్యతిరేకిస్తున్నారంటే ఇందుకోసం అని ప్రతి ప్రజలకు వెళ్ళిపోవాలి. సామాన్య ప్రజలు కూడా అర్థం చేసుకొని వాళ్ళు కూడా అరే వీళ్ళు ఇంత ఇబ్బందుల పాలవుతున్నారా, ఇన్ని కష్టాలు ఉన్నారని మాకు ఒక పనులన్నా ఇస్తారు అనేది అందుకోసం ఈ కార్యక్రమం తీసుకున్నాం. అన్న ఒక్కటి చెప్పండి నాకు, అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా ఒక 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు బ్యాక్ వెళ్తే గ్రామాలలో ఈ పని చేసేటటువంటి కమ్మరి కావచ్చు, కుమ్మరి కావచ్చు, వడ్రంగి పనులు చేసేటటువంటి వాళ్ళకు మొత్తము అప్పుడు ఎటువంటి నగదు రూపంలో ఎటువంటి పైసలు ఇవ్వకుండా మా తాతోళ్ళు మా నాయనోళ్ళు కూడా ఈ పని చేపించుకొని పంట అయిన తర్వాత జొన్నలు కానీ వడ్లు కానీ ఈ పంటలు ఏవి వండితే అవి మీరు చేసేటటువంటి పనికి ధాన్యం పెడుతుండ్రు. అంటే ఈ కార్యక్రమం ఉద్దేశం కూడా అదే అనుకోవచ్చా అన్న? అన్న అప్పుడేమో నిజాయితీగా దాన్ని కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఒక మొద్దుని నాగలి చేసి కర్రు కట్టి వ్యవసాయ తొలకరి చిన్నుకుల కన్నా ముందు రైతులను పులకింప చేసే వాళ్ళం మేము విశ్వకర్మలం. ఎందుకంటే మేము ఎర్రటెండకు మేము పని చేసి నాగళ్ళు దుంపలు గుంటుకలు అన్ని చేస్తేనే వర్షం పడంగానే ఇత్తనం తట్టి అంటాం మనం. తొలకరి చినుకు ఆరుద్ర నక్షత్రంలో ఇత్తనాలు పడంగానే మేము రెడీ చేస్తేనే పొయ్యి దున్నేటోళ్ళు. దున్నిన తర్వాత పంట పండిన తర్వాత మాకు ఇచ్చే కుంచెడో కుండెడో పండుతేనేమో ఇచ్చేది, పండకపోతే ఇయ్యకపోయేదన్న రైతులు. అవును, ఓసారి పండకుంటే కూడా మీరు కూడా అంత ఇబ్బంది పెట్టేవాళ్ళు కూడా కాదు. పెట్టకపోయేది, అసలు అడగకపోయేది ఆ రైతుని. అయ్యో ఆయనకు పంట ఎండిపోయింది నష్టం వచ్చింది అని అడగకపోయేది మేము. అది కూడా మేము 6 నెలల తర్వాత పోయి భిక్షం ఎత్తుకునేదన్నా. భిక్షం అనేది మేము మా పనిని గుర్తించకుండా కూడా అప్పుడు కూడా భిక్షం అనేది అయినా సరే మేము సమాజ శ్రేయస్సు కోసం మేము లోక కళ్యాణం కోసం పనులు చేసేటోళ్ళం. ఈ రోజు ఏమైందంటే ఆ రోజేమో వృత్తి చేసి మేము సగర్వంగా మేము 6 నెలలకు
ఎన్నడో సంవత్సరానికి 6 నెలలకు తెచ్చుకొని మా ఇంట్లో సౌదలు పెట్టుకొని అవే సౌదలు మళ్ళా పంట పండిందాక మేము వాటినే ఆహారంగా స్వీకరించేది పెద్దలు. కానీ ఈ రోజు ఏమైందంటే వృత్తి దోపిడీ, మా వృత్తి ఇంకొకరి చేతులకు వెళ్ళిపోయింది. అవును, ఆ వృత్తి దోపిడీ జరిగి మాకు నిజంగానే ఇప్పుడు భిక్షం ఎత్తుకోవాల్సిన అవసరం వచ్చింది. ఓకే, ఆత్మగౌరవం కోసము ఈ రోజు పాకలాడుతున్నాం, ఆ రోజేమో ఆత్మగౌరవం తోటి బ్రతికినాం. అయ్యో ఆచార్యులు అంటే సంధ్యావందనం చేసుకొని స్నానం చేసి పూజ చేసి మడి కట్టుకొని పని చేసేటోళ్ళం మేము, అంతే. వృత్తిని దైవంగా భావించేది. అవును, మాకున్న ఉలి బాడ్ష కూడా మేము పూజ చేసుకొని కంకణాలు కట్టుకొని మేము నాగన్లు చెక్కేటోళ్ళము. ఈ రోజు ఏమైందంటే మాయమైపోయింది మా వృత్తి. మాయమై వల్ల వేరే వాళ్ళ చేతులకు వెళ్ళిపోవడం వల్ల మేము ఈ రోజు భిక్షాటన కార్యక్రమం తీసుకున్నాము. అంతేగాని ఎవరికి వ్యతిరేకం అనేది వృత్తి దోపిడికి వ్యతిరేకం, మేము ఏ ఒక్కరికి వ్యతిరేకం కాదు. ఇప్పుడు ఎంత మందితో చేస్తున్నారన్నా, దీంట్లో ఏ ఏ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు పాల్గొంటున్నారు? కేవలం మా విశ్వకర్మలం పంచవృత్తులం పాల్గొంటున్నామన్నా. కొన్ని ప్రజా సంఘాలు కూడా మాకు మద్దతు పలుకుతున్నాయి. ఎవరెవరు వస్తారని అందులోకు? పంచవృత్తులు అంటే కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, బంగారం పని స్వర్ణకారులు. ఓకే, ఈ 5 మంది కూడా ఈ 5 వృత్తులు అట్లే ఉన్నాయి కదన్నా. అంతే, 5 వృత్తులు ఉన్నాయి. వెనకటికి మీ ఇంట్లో ఆరోగ్యకరమైన బిందెలో నీళ్లు తాగేది, ఇత్తడి బిందెలో. అవును, ఆ ఇత్తడి బిందెలో నీళ్లు తాగితే ఎంత మంచిది. ఈ రోజు యూట్యూబ్లలో రాగి బిందెలలో ఇత్తడి బిందెలలో తాగాలంటారు. ఈ రోజు ఇత్తడి మయమైపోయి ప్లాస్టిక్ మయమైంది. అవును, దాని వల్ల క్యాన్సరే వస్తుంది, ప్రకృతికి అనర్థాలు. ఇవన్నీ వృత్తులు మాయమైపోయి ఇవన్నీ ప్లాస్టిక్ వచ్చి గ్లోబలీకరణ వచ్చి గ్లోబలైజేషన్ వచ్చేసి అన్ని షోరూమ్లు వచ్చేసి మా వృత్తిని పొట్టగొడుతున్నాయి. కాబట్టి మాకు గత్యంతరం లేని స్థితిలో ఈ నిర్ణయం తీసుకున్నాము. ముఖ్యంగా మేము ఎంతమంది పాల్గొంటున్నారన్న ఇందులో అన్న? దాదాపు మేము 3,000 అనుకున్నాం కానీ 5,000 వరకు పాల్గొంటామన్నా. 5,000 మంది పాల్గొంటారు. అంటే ఒకటే కాడ మేము భూమి కూడా చేయట్లేదు. ఓకే, ప్రతి ఒక్క సిగ్నల్ కాడ నియోజకవర్గం ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఏ చిన్న గల్లీ కాడ సిగ్నల్ ఉన్నా గానీ, ఎందుకంటే సిగ్నల్ కాడనే కదా జనాలు వచ్చేది, జనాలకు తెలియాలి, రోడ్డు మీద జనాలను ఎడ్యుకేట్ చేయాలని మేము తీసుకున్నాం అన్న ప్రోగ్రామ్. ముఖ్యంగా ఈ మార్వాడీలు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చిన తర్వాత మీ వృత్తులన్నిటినీ ధ్వంసం చేసిందని చెప్పుకోవచ్చు కదా? ఖచ్చితంగా 100-200%. ఈ విషయం ప్రభుత్వాలకు తెలుసు, ప్రజలకు తెలుసు, అందరికి తెలుసు. అయినా మా మీద కనికరం చూపించట్లేదు. అది మా బాధ. మేము ఏ రకంగా మేము నిరసన తెలియాలనేది దానికి ప్రజలకు తెలియజెప్పడానికి మేము ఈ కార్యక్రమం తీసుకున్నామన్నా. అట్లా రైట్ అన్న, థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని ఇచ్చి ఈ కార్యక్రమం గురించి చెప్పినందుకు. ఖచ్చితంగా మీరు చేసేటటువంటి ఉద్యమానికి మాలాంటి వాళ్ళు కూడా అందరం సపోర్ట్ చేస్తాం. ఖచ్చితంగా తెలంగాణలో మార్వాడీల అరాచకాలు అనేటటువంటివి తగ్గాల్సిందే. వాళ్ళు ఇక్కడ వచ్చి మొత్తం మన వృత్తులనే కాకుండా మన సంస్కృతి, మన సాంప్రదాయాల్ని మొత్తం కొల్లగొట్టి ఇక్కడ సంపదని మొత్తం కూడా లూటీ చేసి గుజరాత్కు తరలిస్తున్నారన్న. ఖచ్చితంగా వాళ్ళ మీద మాత్రం మనము మన వంతు శాంతియుతంగా నిరసన తెలపాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. ఇది ఎల్బీ నగర్, అదేవిధంగా మహేశ్వరం నియోజకవర్గంలో 23 తారీఖు శాంతియుతంగా సిగ్నల్ల దగ్గర మాత్రము భిక్షాటన చేసి వారి యొక్క నిరసనను పాలకుల దృష్టికి తీసుకెళ్లే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీల యొక్క ఆగడాలను కొంత అడ్డుకట్ట వేసే దిశగా కూడా విశ్వకర్మలు అయితే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో మన యాస మీద, మన భాష మీద, మన సంస్కృతిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనందరి మీద ఉందని మరొకసారి తెలియజేస్తున్నా. దయచేసి